హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ మీకు నేను ఒక చిన్న డైట్ గురించి చెప్దామని వచ్చాను. ఏంటంటే అది 7 పీఎం టు 10 పీఎం లోపల ఏం తినాలి అని చెప్పేసి నేను ఒక లాస్ట్ వీడియోలో 7 పీఎం లోపలే మీరు లాస్ట్ మీల్ చేయాల్సిన అవసరం లేదు. 10 పీఎం వరకు తినొచ్చు. కాకపోతే కొద్దిగా స్పెసిఫిసిటీ ఉండాలి డైట్‌లో. బ్లాండ్‌గా ఉండాలి అని మీకు నేను చెప్పాను ఆల్రెడీ నేను. అందులో భాగంగా 7-10 పీఎం మధ్యలో ఏం తినాలని చెప్పేసి ఒక చిన్న డైట్ నేను చెప్తాను నేను. అదేంటంటే ఆ రోజు మీకు నేను వీడియోలో ఒకటి చెప్పాను నేను. బ్లాండ్‌గా తినాలి. కారం, ఉప్పు, మసాలా అసలు ఏమీ లేకుండా క్యాలరీస్ బాగా తక్కువగా ఉండాలని చెప్పి ఒక డైట్ చెప్పాను మీకు నేను. అదేంటంటే జస్ట్ సలాడ్ అనమాట. ఆ సలాడ్ ఏంటంటే జస్ట్ క్యారెట్, కీరా దోసకాయ, తర్వాత జస్ట్ కర్డ్ ఇంతే, ఇంకేం లేదు ఇక. ఇందులో డ్రెస్సింగ్స్ అని చెప్పేసి ఆలివ్ ఆయిల్స్ గానీ, లేకపోతే వెనిగర్స్ గానీ, రకరకాలు ఉంటాయి. చాలా డ్రెస్సింగ్స్ చేస్తారు, చాలా యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏం లేవు. జస్ట్ ఒక క్యారెట్ తీసుకొని, ఒక కీరా దోసకాయ తీసుకొని, మీడియం సైజువి ముక్కల కింద కట్ చేసేసి, జస్ట్ కర్డ్ యాడ్ చేసేసి, లైట్‌గా సాల్ట్, లైట్‌గా పెప్పర్, జస్ట్ మొత్తం యాడ్ చేసేసి, ఒక 10 మినిట్స్‌లు రెఫ్రిజిరేటర్లో పెట్టేసేసి, ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత జస్ట్ కొరియాండర్ లీవ్స్ మీకు ఇష్టమైతేనే. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ అది. కొంతమందికి ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఆనియన్ కొంతమందికి పడదు. సో, ఇందులో గ్రాఫిక్స్ ఏమీ లేవు. సింపుల్‌గా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఒక క్యారెట్ ముక్క కట్ చేసుకొని పక్కన పెట్టి, ఒక కీరా దోసకాయ ముక్క జస్ట్ స్కిన్ తీసేసి ముక్కల కింద కట్ చేసేసి బౌల్లో వేసి, అందులో కొంచెం ఒక కప్పు పెరిగేసేసి కలిపేసేసి, లైట్‌గా సాల్ట్, పెప్పర్ వేసేసి, మిక్స్ చేసేసి, మీకు ఇష్టం ఉంటే ఆనియన్ మిక్స్ కట్ చేసేసి వేసేసి జస్ట్ 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తినేసేసి, తర్వాత ఒక జ్యూస్ క్యారెట్, బీట్రూట్ మిక్స్ చేసేసి ముక్కల కింద కట్ చేసేసి జస్ట్ జ్యూస్ చేసుకొని పక్కన పెట్టి, అందులో కావాలంటే మీకు అల్లం వేసుకోవచ్చు, కొంచెం లెమన్ పిండుకోవచ్చు, కొంచెం హనీ వేసుకోవచ్చు, ఇంతే. సో, వెజిటబుల్ జ్యూస్ రెడీ. జస్ట్ సలాడ్. సింపుల్‌గా ఉండదనమాట. ఇంతకన్నా సింపుల్ ఇంకా ఏమీ ఉండదు. ఇందులో చూడండి, క్యారెట్ ఉంటది, కీరా దోసకాయ. క్యారెట్‌లో ఏముంది, మంచి వైటమిన్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటది. కీరా దోసకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్ ఫైబర్ ఉంటది. క్యారెట్‌లో గుడ్ ఫైబర్ ఉంటది. ఓకే. పెరుగు, యోగర్ట్ అందులో మంచి మనకు గట్‌కి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సాల్ట్ బాగా తక్కువ వేసుకుంటాం. పెప్పర్ జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఓకే. జస్ట్ కొరియాండర్ లీవ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి, తెలుసు కదండీ మీకు. సో, ఇందులో టోటల్‌గా మీకు కౌంట్ చేస్తే ఆయిల్ లేదు. కార్బోహైడ్రేట్ బాగా తక్కువగా ఉంది. ప్రోటీన్ కూడా ఏమీ లేదు. క్యాలరీస్ బాగా తక్కువగా ఉన్నాయి. తిన్న వెంటనే ఈజీగా అరిగిపోతుంది. ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇదే కదా మీకు కావాల్సింది. తర్వాత ఇందులో నేను ఒక జ్యూస్ యాడ్ చేశాను కదా, వెజిటబుల్ జ్యూసు. సింపుల్‌గా కొంతమంది అందులో కావాలంటే యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న ముక్క యాపిల్, క్యారెట్, బీట్రూట్ అది తాగి పడుకుంటే అల్సర్స్ ఉండవు, గ్యాస్ ట్రబుల్స్ ఉండవు, కడుపులో నొప్పి ఉండదు, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, జాలీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది మీరు ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి 3 సార్లు, 4 సార్లు నైట్ డిన్నర్ టైంలో ఇది తీసుకొని చాలా బాగుంటుంది. తర్వాత మిగతా 2 రోజులు, 3 రోజులు ఏం తినాలి అన్నది ఇంకో డైట్ నేను చెప్తాను మీకు. ఇంకోటి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఈ క్యారెట్, ఈ మన మామూలుగా కీర దోసకాయ సలాడ్ చెప్పాము. ఇందులో యోగర్ట్ అంటే పెరుగు మనం యాడ్ చేస్తున్నాం. కొంతమంది పెరుగు పడదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు జస్ట్ లెమన్ స్క్వీజ్ చేసేసి, జస్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి తినేసేస్తే, జ్యూస్ మాత్రం ఎవరైనా తాగుతారు. దాంట్లో ఏం లేదు కదా. సో, జ్యూస్ తాగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. యోగర్ట్ పడని వాళ్ళకు, ఆనియన్ పడని వాళ్ళకు ఇలాగ చేసుకోవాలి. పడే వాళ్ళకి ఇది ప్రశాంతంగా బాగుంటుంది. సో, దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. వారంలో 3 రోజులు, 4 రోజులు ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో మిగతా 3 రోజులు ఏం తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని